ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఇదే కాలమున కలువరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 8వ వచనం నుంచి చివరి భాగం 39వ వచనం వరకు చూసుకున్నప్పుడు, దావీదు అనుచరులలో బలాఢ్యులు ఎవరనగా యోషే బెత్షెబెతను ముఖ్యుడుగు తక్మోనీయుడు. అతడు ఒక యుద్ధములో 800 మందిని హతము చేశాను. ఈ విధంగా అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. తరువాత ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ ఇతని ద్వారా కూడా కలుగజేస్తున్నట్లు చూస్తాం. మొత్తం 37 మంది. 39వ వచనం చూస్తే వారందరూ 37. వీరందరి సహాయం వలన దావీదు యుద్ధములలో విజయాన్ని పొందుకున్నటకు, దేవుని వలన కలుగు గొప్ప రక్షణ వారి ద్వారా కలిగేటకు దేవుని ఏర్పాటులో దావీదునకు వీరందరూ కూడా బలాఢ్యులుగా ఉండి యుద్ధంలో సహకరించిన వారు ఉన్నట్లు చూస్తున్నాం. ఆమేన్.